రైతులారా, మీ పొలంలో గాలి వస్తే మొక్కలు పడిపోతున్నాయా? కంకి బాగుంది కానీ మొక్క బలహీనంగా ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఒక్క స్ప్రేతోనే మొక్కను స్టీల్లా స్ట్రాంగ్ చేయొచ్చు. ముందుగా ఒక లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్. మీ రైతు మిత్రుడు గోపి. చాలామంది రైతులు యూరియా వేస్తున్నారు, డిఏపి వేస్తున్నారు, ఎరువులు వేస్తున్నారు. కానీ మొక్క బలహీనంగా ఉంది. గాలి వస్తే పడిపోతుంది. గింజలు కూడా సరిగ్గా నిండటం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది ఎరువుల సమస్య కాదు రైతులారా, ఇది మొక్క బలం సమస్య. మొక్క బయట పచ్చగా కనిపిస్తుంది, కానీ లోపల బలహీనంగా ఉంటుంది. అందుకే గాలి తట్టుకోదు, కంకి పడిపోతుంది, గింజలు నిండవు. ఇక్కడే చాలామందికి తెలియని సీక్రెట్ ఉంది. సిలికాన్ అనే ఖనిజం. ఇది నేలలో ఉంటుంది, కానీ మొక్కకు సరిపడా అందదు. అందుకే మనం బయట నుంచి ఇవ్వాలి. మనిషికి కాల్షియం ఎముకలు బలం చేస్తుంది కదా, అలాగే సిలికాను మొక్కను బలం చేస్తుంది. ఆకులు గట్టిగా, కాండం స్ట్రాంగుగా, కంకి పడిపోకుండా. ఇదే అసలు పని. ఇప్పుడు ముఖ్యమైన విషయం, సిలికాన్ స్ప్రే ఎలా చేయాలి? మార్కెట్లో సిలికాన్ ఆధారిత లిక్విడ్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. వాటిని కంపెనీ సూచించిన డోస్ ప్రకారం స్ప్రే చేయండి. బెస్ట్ టైం పొట్ట దశ తర్వాత 7-10 రోజుల గ్యాప్లో ఇలా చేస్తే మొక్కకు చాలా స్ట్రాంగ్ అవుతుంది, గాలి తట్టుకుంటుంది, గింజలు బాగా నిండుతాయి. ఇక్కడ 2 పొలాలు చూడండి. ఒక పొలం మొక్కలు బలహీనంగా ఉన్నాయి, గాలితోనే వంగిపోతున్నాయి. ఇంకో పొలం మొక్కలు నిలబడి ఉన్నాయి, కంకి స్ట్రాంగ్గా ఉంది. తేడా ఏంటి? సిలికాన్ స్ప్రే. సిలికాన్ వాడితే ఇంకో ప్రయోజనం, తెగుళ్లను తట్టుకునే శక్తి పెరుగుతుంది, నీటి స్ట్రెస్ తగ్గుతుంది, పంట ఆరోగ్యం మెరుగవుతుంది. అంటే ఒక్క స్ప్రే మల్టీ బెనిఫిట్స్. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, డోసు ఎక్కువ వేయొద్దు. కంపెనీ సూచనల ప్రకారం వాడండి. మీ ప్రాంతానికి తగ్గట్టు అడిగి స్ప్రే చేయండి. రైతులారా, మొక్క బలంగా ఉంటేనే గింజలు బరువుగా వస్తాయి. ఈ ఒక్క స్ప్రే మీ పంటను మార్చగలదు. మొక్క బలంగా ఉంటేనే గింజ బరువుగా ఉంటుంది. పచ్చగా ఉండటం కాదు, స్ట్రాంగ్గా ఉండటం ముఖ్యం. సిలికాన్ వాడితే మొక్క పడిపోదు. మీరు ఎప్పుడైనా సిలికాన్ వాడారా? ఫలితం ఎలా వచ్చింది? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మొక్కలు ఎందుకు బలహీనంగా అవుతాయి? మనం ఎక్కువగా నైట్రోజన్, యూరియా మీద ఫోకస్ చేస్తాము. దాంతో మొక్క వేగంగా పెరుగుతుంది, కానీ కాండం సాఫ్ట్గా ఉంటుంది. ఇది ఏమవుతుంది అంటే పెద్ద కంకి వచ్చినప్పుడు ఆ బరువుని తట్టుకోలేక పడిపోతుంది. దీన్నే లార్జింగ్ అంటారు. ఇప్పుడు సిలికాన్ అసలు పని ఏమిటో చూద్దాం. సిలికాన్ మొక్కలోకి వెళ్ళిన తర్వాత కణగోడలు, సెల్ వాల్స్లోకి చేరుతుంది. దాంతో కణగోడలు గట్టిపడతాయి, కాండం దృఢంగా మారుతుంది, ఆకులు నిలబడే విధంగా మారతాయి. అంటే మొక్కకు ఒక ఇన్విజిబుల్ కవచం లాంటిది ఏర్పడుతుంది. ఫీల్డ్లో ఎలా కనిపిస్తుంది? సిలికాన్ వాడిన పొలాల్లో మొక్కలు నిలబడి ఉంటాయి, గాలి తట్టుకుంటాయి, నీటి స్ట్రెస్ తక్కువగా ఉంటుంది, కంకి పడిపోదు, గింజల్లో ఫిల్లింగ్ బాగుంటుంది. ఇప్పుడు ప్రశ్న, సిలికాన్ స్ప్రే ఎందుకు? నేలలో సిలికాన్ ఉన్న మొక్క వెంటనే తీసుకోలేదు, కానీ స్ప్రే చేస్తే ఆకుల ద్వారా త్వరగా అబ్జర్వ్ అవుతుంది, వెంటనే పని మొదలవుతుంది. ముఖ్యంగా పొట్ట దశ తర్వాత ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు
ప్రాక్టికల్గా ఎలా వాడాలి, సిలికాన్ ఒకటే కాదు దీంతోపాటు పొటాషు అలాగే లైట్ న్యూట్రియంట్స్ ఇవి కలిపి వాడితే మొక్క బలం ప్లస్ గింజ ఫిల్లింగ్ రెండు కూడా పెరుగుతాయి. రైతులారా, మనం ఇప్పటి వరకు ఎత్తు చూసాం, పచ్చదనం చూసాం, కానీ ఇకపై మొక్క బలం కూడా చూడాలి. సిలికాన్ వాడితే మీ పంటలో తేడా మీరు కళ్ళతో చూస్తారు. ఈ వీడియో ఉపయోగపడితే ఇంకో రైతుకి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.